శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సర 2024-25 సంవత్సరానికి ఉగాది పంచాంగ శ్రవణం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి 2024-25 ఫలితాలు చూద్దాం. ఈ వృశ్చిక రాశిలోకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉన్నది. ఇంక ఈ వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారి స్త్రీ పురుషులకు గురుడు సప్తమంలో, రాహు పంచమంలో, శని చతుర్థంలో, కేతువు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. అర్ధాష్టమ శని సంచారం వల్ల కొంత శ్రమ అధికంగా ఉండును. ఈ రాశి వారికి వివాహం కాని వారికి వివాహం ఈ సంవత్సరం అయ్యే అవకాశం కలదు. మిత్రుల వల్ల లాభం, భూమి ఇళ్ళు కొనుగోలులో కొంత జాప్యం జరుగును. స్థిర నిశ్చయంతో మీపై మీకు విపరీతమైన నమ్మకంతో మీ పనులు చక్కబెట్టే అవకాశం ఉంది. ఆటంకాలకు మీరు అస్సలు బాధపడక కొత్త ఉత్సాహంతో తెలివిని ఉపయోగించి సాధిస్తారు. పిల్లలు కొంత మీ మాట వినకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కానీ అది తాత్కాలికమని గ్రహించి ప్రేమతో వారిని బుజ్జగించండి. అనుకోకుండా చర్మ మానసిక వ్యాధులు, దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గ్రహించగలరు. ఉద్యోగులకు శ్రమ అధికంగా ఉన్నా ఫలితం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మీ నిజాయితీయే మీకు శ్రీరామ రక్ష, లేకపోతే శ్రమ అధికం, ఫలితం శూన్యంగా మారే అవకాశం ఉంటుంది. నూతన వాహనములు కూడా కొనుగోలు చేస్తారు. స్త్రీల వల్ల లాభం కూడా సూచిస్తుంది. అందువల్ల మీరు స్త్రీలను గౌరవించండి, పరుషంగా మాట్లాడకండి. పరిహారాలు చూసుకుంటే కనుక తీర్థయాత్రలు చేయడం, అదేవిధంగా దానం చేయడం వల్ల వీరికి అనవసరమైన ఖర్చుల నుంచి బయటపడగలుగుతారు. నిత్యం కూడా భగవంతుడి ధ్యానం చేస్తూ ఉండాలి. ఇంకా కందిపప్పు దానం చేయడం, నల్ల చీమలకు ఆహారం పెట్టడం అన్నది చెప్పదగ్గ సూచన. ఈ ఫలితాలు కేవలం గోచారంపై మాత్రమే చెప్పబడింది. మన జాతక చక్రంలో గ్రహాల యొక్క స్థానాలు బాగుండి, దశ అంతర్దశ బాగుండి, అష్టకవర్గులో బలం బాగుంటే మనకి ఇందులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండకపోవచ్చును. ఇది కూడా గ్రహించగలరు. పూర్తి జాతక విశ్లేషణ చేయించుకుంటేనే మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. మీ దగ్గరలోని జ్యోతిష పండితులను కలిసి పూర్తి జాతక విశ్లేషణ ఏమైనా ఉంటే చేయించుకోగలరు. శ్రీమాత్రే నమః.